హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎవ్రీవన్. ప్రో కబడ్డీ సీజన్ 11లో భాగంగా ఈరోజు బెంగాల్ వారియర్స్ యుముంబా టీంతో తలపడబోతోంది. బెంగాల్ వారియర్స్ ఆడబోయేటువంటి ఇవాల్టి మ్యాచ్ తెలుగు టైటన్స్ ప్లే ఆఫ్స్ భవితవ్యాన్ని తేల్చబోతోంది. అదేంటో ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. దానికంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. ఇక మెయిన్ టాపిక్లోకి వచ్చేసినట్టయితే ప్రో కబడ్డీ సీజన్ 11లో భాగంగా ఈరోజు బెంగాల్ వారియర్స్ యుముంబా టీంతో తలపడబోతోంది. ఇది ఇంపార్టెంట్ మ్యాచ్ ఫర్ తెలుగు టైటన్స్. ఎందుకంటే ఇవాల్టి మ్యాచ్లో యుముంబా గనక 48 పాయింట్ల వ్యత్యాసంతో ఓడిపోయినట్టయితే అప్పుడు తెలుగు టైటన్స్ ప్లే ఆఫ్స్కి రీచ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. అండ్ యుముంబాకి ఇవాల్టి మ్యాచ్ గెలిచేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే బెంగాల్ వారియర్స్ గత కొన్ని మ్యాచ్లుగా మంచి ఫామ్లో లేదు అండ్ వాళ్ళు ప్లే ఆఫ్స్ ఆశల్ని కూడా కోల్పోయారు. కాబట్టి లూజింగ్ హోప్స్తోనే ఇవాల్టి మ్యాచ్ కూడా ఆడేటువంటి అవకాశం ఉంటుంది బెంగాల్ వారియర్స్. అండ్ ఒకవేళ బెంగాల్ వారియర్స్ 12 పాయింట్లు 15 పాయింట్ల వ్యత్యాసంతో యుముంబాని ఓడించినప్పటికీ కూడా యుముంబానే సునాయాసంగా ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయ్యేటువంటి అవకాశం ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ గెలిస్తే కనుక యుముంబా ఖచ్చితంగా ప్లే ఆఫ్స్కి రీచ్ అవుతుంది. ఓడిపోయినా కూడా ఒక మంచి మార్జిన్తో ఓడిపోయినా కూడా యుముంబానే ప్లే ఆఫ్స్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. తెలుగు టైటన్స్ ప్లే ఆఫ్స్కి రీచ్ అవ్వాలి అంటే కనుక ఖచ్చితంగా యుముంబా 48 పాయింట్ల వ్యత్యాసం కంటే పైనే ఓడిపోవాల్సి ఉంటుంది. సో అదంతా సాధ్యమయ్యేటువంటి విషయంగా కనిపించట్లేదు. ఇట్స్ లుకింగ్ ఇంపాసిబుల్. కాబట్టి తెలుగు టైటన్స్ ఈ సీజన్కి ఈ ప్లే ఆఫ్స్ హోప్స్ని వదులుకోవడమే బెటర్ అనేది నా ఒపీనియన్. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. చాలామంది క్రియేటర్స్ ఇంకా ప్లే ఆఫ్స్ పైన హోప్స్ని నింపుతున్నారు తెలుగు టైటన్స్ ఫ్యాన్స్కి. నేనైతే చెప్పేది ఏంటంటే ఈ సీజన్కి మనకి ప్లే ఆఫ్స్ బర్త్ లేనట్టే. నెక్స్ట్ సీజన్ పైన కాన్సన్ట్రేట్ చేద్దాం.